అరే చెప్పని దావురా, టైం 6 అవుతుంది. చూస్తున్నాగా చీకటి అవుతుంది. ఇంట్లో నా పిల్ల మొక్కతే ఉందిరా, నా కోసం ఎదురు చూస్తుందిరా. తొందర రావురా. లగ్గమై అప్పుడే భయపడుతున్నావురా? నీకేంద్రా, నువ్వు మంచిగా నీ పిల్లాన్ని డెలివరీకి పుట్టింటికి పంపించినావు. నువ్వు ఎప్పుడు పోయినా నడుతుంది, ఎంతసేపటికి పోయినా నడుతుంది. కానీ నాకు అట్లా కాదుగా, కొత్తగా పెళ్ళైంది, ఇంటికి పోవాలరా. అరే మొదట్లోనే పిల్లానికి భయపడ్డావు అనుకో, జీవితాంతం భయపడితేనే ఉంటావురా. అరే నేను భయపడతానో బాధపడతానో అది నా ఇష్టం. నువ్వైతే చెప్పని దావురా, చీకటి అవుతుందిరా. తాగు. ఆవురా ఒక్క పెగ్గురా. నీ అవ్వ, ఒక్క పెగ్గు అనుకుంటా ఫుల్ బాటిల్ తాగినావు, మళ్ళా క్వార్టర్ తెప్పించినావు. నీది కడుపు పక్క అయ్యానా? అప్పటి నుంచి చూస్తున్నా, పోసేది పోతాను. అరే నీ దండం పెడతారా, నేను పోతారా? అసలే చీకటి అవుతుందిరా, ప్లీజ్ రా. ఏమనుకోకరా, నేను పోతాను. పోతావో, నాకైతే కోటరు మిగిలింది. అవ్వ చీకటి ఏంది, అసలే ఏం కనిపించి పాడైతలేదు. ఇప్పుడు ఇంటికి ఎట్లా వాళ్ళనే ఏమో. ఈ స్తంభం వచ్చిందంటే మా ఇల్లు ఇదే గల్లి. అబ్బా ఇల్లు దొరికిందిరా. Non più tra i farfalloni amoroso, notte e giorno di torno girano, delle belle turbando al riposo, Narcisetto a dolcino d'amor, delle belle అమ్మయ్యా, ఎట్లయితే ఇంటికి వచ్చిన పండుకున్నట్టుంది. ఇదేంది, రామగాని పిల్లం నా పక్కన ఉన్నది. ఊరి కొడుకు రాత్రి నాయలు అనుకొని రామగారి ఇంట్లో వండనైంది. అమ్మో, ఎవరు చూడక ముందు బయటకు పోవాలి. నా పిల్లని తెలిస్తే నా పని అంతే. ఏంది ఏంది ఏం మాట్లాడుతున్నావు? పాల ప్యాకెట్ మీ ఇంట్లో పట్టేదేమో చూడడానికి వచ్చిన. చెప్పే ఎన్ని రోజులు కడుతుంది ఇవ్వరం? ఏం తెలియనంటే ఎంత మంచి నటిస్తున్నావే, నేను చూడలేదు అనుకున్నావానే. అసలు నువ్వేం చూసినావు, నేనేం నటిస్తున్నా? ఈడు నీ పక్క నుంచి పోగా నేను చూసినా. ఇగో నోటికైతే అది మాట్లాడుతున్నావు, మంచిగా ఉండదు చెప్తున్నా. కలగిట్లా కన్నమైంది. కళ కాదే, నా కళ్ళతోటి చూసినా. మీ ఇద్దరి మధ్యలో ఏముందో తెలిసినా ఎక్స్పెక్ట్ లేదు. నీకేమైనా తెలివి ఉందా? పాల ప్యాకెట్ కోసం వచ్చా అని చెప్పి తినిపించలేదా? అరే నువ్వు మాట్లాడుకో, నిన్ను దీన్ని కాదు. అయ్యో అన్నయ్య, పాల ప్యాకెట్ కోసం వచ్చిందని చెప్తాడు కదా, ఎందుకంత కోపం? ఎవ్వలేండి మాట్లాడుకున్నా ఈయన. నువ్వు రా, నువ్వు పిచ్చోనివా? అర్థమైతే లేదా చెప్తాంటే? ఆయన అసలు కాదు, మా ఆయన ఎట్లా అంటాడో నాకు తెలుసు. నువ్వు రా. సంగతి ఇగో రాత్రి ఇంటికి రా, లేట్ పోయినావు అసలు. ఏ వర్క్ ఎక్కువ ఉంటే నైట్ డ్యూటీ చేసిన. పొద్దున పాల ప్యాకెట్ కాడ ఉందేమో అని చూడడానికి పోతే ఆయన అంత ఆగమా అని చెప్తాడు. ఆయనకు తెలివి ఉంటే మంచిగా ఉండి ఆయన అట్లా చేస్తాడు కానీ రా ఇంట్లో. అమ్మయ్యా, ఇవాళకి ఎట్లా ఒక లెక్క తప్పించుకున్నా. దొంగ పిల్ల వచ్చింది, ఎలా కొట్టినా? సిరి, ఇంకా సాయ పట్టుకురావా?
పెట్టినా తీసుకో, నాకు లోపల పని ఉంది. అబ్బా గట్లంటవేంది? నీ చేతితోటి చాయ్ ఎత్తే కమ్మగా వస్తుంది. అబ్బో రోజు రోజుకి నా మీద బాగా ప్రేమ ఎక్కువైతుంది. తీసుకో. జరసేపు టీవీ చూసినట్టు బిల్డప్ ఇద్దాం. సిరి సిరి ఈ టీవీ రిమోట్ ఇద్దురా. సిరి అబ్బా అక్కడే ఉంది, తీసుకోవచ్చు కదా. ఇగో తీసుకో. రిమోట్ తీసుకోమంటే నా చెప్పలు ముట్టుకుంటావేంది? నీ బుగ్గలు మెత్తగా ఉన్నాయని ముట్టి చూస్తున్నా. సాల్తి నీకు టైం లేదు పాడలేదు. ఇగో తీసుకో. హిట్ యాంజిలో షెల్ బొద్దింకని బయటికి లాగుతుంది. అది వస్తుంది, తింటుంది, చూస్తుంది. అంతేకాక పక్కన బొద్దింకని కూడా చంపుతుంది. ఇగో ఇలా శుక్రవారం నాకు ఒక్క పొద్దు, రాత్రికి అన్నం తినద్దు. నాకు మ్యాగీ తినబుద్ధి అవుతుంది. షాప్ పోయి తేపో. అగో మ్యాగీ తినద్దని బ్యాన్ చేసిర్రు. నీకు తెలియదా? మ్యాగీ తింటే నీ ఆరోగ్యం పాడైతుంది. మరి ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, ఏం తినాలో చెప్పు. ఇంట్లో ఏమున్నాయి? ఉప్మా రవ్వ ఉందా? లేదు. అది కూడా తినద్దు, కడుపు పాడైతుంది. మరి బోల్పాలు ఉన్నాయా? లేవు. అవి కూడా దొడ్డికి పెడితే. అటుకులు ఉన్నాయా? ఉన్నాయి. అబ్బా గంత మంచిగా అటుకులు ఉండగా ఏమైతుంది? మంచిగా నీళ్ళు వల్ల కలిపి ఇట్లా పోపు వేసి పల్లీలు ఏం చేస్తే మంచిగా ఉంటది. అవి తిను. సరే అట్లే తింటా గానీ నువ్వు కాలు చేతులు కడుకొచ్చుకోపో, అన్నం పెడతా. వామ్మో ఇప్పుడు కాలు చేతులు కడుక్కోవాలంటే బయటకు పోవాలి. అసలే చీకటైంది, అయినా నా చేతులకు ఏమైంది? నా చేతులకు ఏమైంది? మంచిగానే ఉన్నాయి, నువ్వు పెట్టు తింటా. ఏంది మంచిగా ఉన్నాయా? ఆ రిమోట్ చూసినావు ఎట్లున్నదో? మొత్తం దుమ్ము పట్టింది. ఇప్పటిదాకా దాన్ని పట్టుకున్నావు. పా కడకప్పా. తప్పేటట్లేదు. సరే పోతా. ఆగో ఏమైంది గట్ల గుద్దుకున్నావు? ఏం లేదే, ఈ దూలము అప్పట్లో మా తాత టేక్ కట్టెతో చేపించిండు. అప్పట్లో గట్టిగా ఉండేది, ఇప్పుడు కూడా గట్టిగా ఉందా లేదా అని చూస్తున్నా. అమ్మయ్యా దొరకలేదు. చేతులు కడుకొని రమ్మంటే బయట తిరుగుతాడు. ఓయ్ తిందు రమ్మంటే తిరుగుతానవేంది? ఏం లేదే, చల్లగా గాలవుతుందని అటు ఇటు తిరుగుతానా. టవల్ తెచ్చావా? ఇగో తెచ్చిన. పా. హలో హలో అక్క మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా నేను. మంచిగా ఉన్నావా? మేము మంచిగానే ఉన్నాం. కాలేజీలో 2 రోజులు హాలిడేస్ ఇచ్చారు, మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా. సరే రావే. బాగుంది, బస్ స్టాండ్ పంపించక్క, నేను వస్తా. సరే పంపిస్తా.
రాజు ఎటు పోతానరా? ఎట్లేదు బాబాయ్, ఇంటికే పోతున్నా. సరే గాని శుభవార్త చెప్పి నోరు తీపి చేసేది ఉందా లేదా? పెళ్ళై ఏడాది కూడా కాలేదు, అప్పుడే తొందర ఏముంది? తొందరపడాలరా. గా సురేష్ గారు లేడా? వాని పెళ్ళవాన్ని ఇడిచెడిపోయింది. ఎందుకు? వానికి గుర్రు కొట్టే అలవాటు ఉంది. అది చెప్పక వాడు లగ్గం చేసుకున్నాడు. ఈ గుర్రును భరించలేక అది తురుమన్నది. ఏంది, గుర్రు కొడితే కూడా ఇడిచిపెట్టిందా? అవునరా, వాస్తవానికి వానికి పిల్లగాడో ఉడితే ఇడిచిపెట్టిపోవునా? అవును బాబాయ్, నువ్వు చెప్పింది కూడా నిజమే. అరే నీ కొడుకో బిడ్డ పుట్టిందనుకో గట్టి దావత్ ఇయ్యాలరు. ఏ సరే బాబాయ్, ఇత్తా. బాబాయ్ నేను ఇంటికి పోతా, లేట్ అవుతుంది. సరే. ఎటు పోతే అటే పోతాడు. వచ్చినవా? ఎదువారా చూడబట్టి. ఏ దారిలా దూలం బాబాయ్ కలిసారు, ముచ్చట్ల వాడి లేట్ అయింది. సరే గాని మా చెల్లి వస్తుందట, బస్ స్టాండ్ పోయి తీసుకురాపో. ఏంది టైం చూసినావా? 5:30 అవుతుంది. ఇంకా తెలిసేపు అయితే చీకటి పడుతుంది. ఆటోలు ఎక్కి రమ్మను. ఆగో, చీకటి అయితే ఏమైతుంది? ఆడపిల్ల ఆటోలో ఒక్కతే ఎట్లా వస్తుంది? అసలే రోజులు మంచిలేవు, పోయి తీసుకురాపో. అబ్బా నా మాటినే, ఆటోలు వస్తే ఏమైతుంది? ఈ ఒక్కసారికి ఆటోలు రమ్మని. ఇగో ఇప్పుడు పోకపోతే మంచిగా ఉండదు చెప్తాను. మొన్న నుంచి చూస్తానా నేను ఏ పని చెప్పినా ఎత్తలు. పోయి తీసుకురాపో చక్కగా. సరే పోతా. ఈ అవ్వ చీకటి అయ్యేటట్టుంది. ఈ అవ్వ చీకటి అయ్యేటట్టుంది, ఇది ఇంకా అత్తలేదు. ఆ చెల్లె బావ బస్ స్టాండ్కి వచ్చిండానే. అక్క అద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు వీలైతలేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ కదా, చదువుకుంటా. అయ్యో నీకోసం బావ బస్ స్టాండ్కి వచ్చిండు. మళ్ళీ ఎప్పుడు అన్నట్ట? సరే ఇలా ఫోన్ చేయాలి. ఈ అవ్వ చూసుకుంటా చీకటి అయింది, ఇంకా అత్తలేదు. హలో హలో, మా చెల్లె ఇవాళ అత్తలేదట, నువ్వు ఇంటికి రా. ఏంది అత్తలేదా? నీ అవ్వ ఇప్పుడు చెప్తావానే, అప్పటి నుంచి చెప్పొచ్చు కదా. సరే నేను ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, నువ్వు తిని వండుకో. సరే. చీకటి అయింది కదా, ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలనో ఏమో. అరే రాజు రాము ఏం పాడుపడినా ఇది రాజు. నువ్వేంద్ర నా పక్కన పడ్డావు? అరే రాజు నీకన్నా సిగ్గున్నాయా? బంగారం అసలు పెళ్ళి ఉండగా ఇంకా రామ దగ్గర అంటావేంద్రా? నువ్వే నా సొంటుడివా? నాకు లేని పనులు ఇంకా అంటగట్టి నన్ను ఇంట్లో పనులు వెళ్ళగొట్టి నువ్వు చేస్తున్న పనిదా? చిచి, అసలు నా పక్కకి ఎప్పుడు అన్నాడో నాకే తెలియదే. అసలు ఏం సంగతి రాజు, నువ్వేం సప్పుడు చేస్తలేవు? అంటే ఏమో జరిగినట్టే. అది 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 ఇదేంద్రా, ఏందో చెప్పు. అయితే నిన్న రాత్రి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. నాకు రేషి కట్లున్నాయి, నా ఇల్లు అనుకొని వీళ్ళింట్లో వండుకున్నా. సాయంత్రం 6 అయితే నాకు కళ్ళు కనిపించాయి. ఎన్ని రోజులు మేము అనుకున్నాం కదా. ఏ ఆపురి, అయినా ఇన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? అంటే ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ నన్ను వదిలేస్తావేమో అనుకున్నా. అయినా నేనేమనుకుంటా, నిన్ను చేసుకున్నప్పుడే నా సర్వస్వం నువ్వే అని అనుకుని వచ్చిన కదా. నీలో ఈ చిన్న లోపం ఉందని నేను వదిలేస్తాను ఎట్లా అనుకున్నావు? అయినా ఇది పెద్ద లోపమా? భర్త బయటికి పోగానే సాయంత్రం ఎప్పుడొస్తాడా అని ప్రతి భార్య ఎదురు చూస్తూ ఉంటుంది.
కానీ నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఎటు పోయినా కూడా సాయంత్రం 6 తర్వాత ఇంట్లోనే ఉంటావు. నాకు అంతకన్నా సంతోషం ఏం కావాలి? ఏ భార్య అయినా తన భర్త తనతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటుంది. నువ్వు లోపం అనుకుంటున్న ఈ రేచీకట్లు నాకు అదృష్టం. ఇప్పటి నుంచి నువ్వు ఈ ప్రపంచాన్ని సాయంత్రం 6 గంటల దాకా నీ కంటితో చూస్తే 6 తర్వాత నా కంటితో చూస్తావు. అమ్మయ్యా, కథ సుఖాంతమైంది. ఎవరింటికి వాళ్ళు వర్రా.